తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బుధవారం సమ్మెబాట పట్టారు. ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుండే కార్మికులు తమ విధులను బహిష్కరించారు. ఈ సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం అన్ని ప్రధాన బస్ డిపోల వద్ద భారీగా పోలీసులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రైవేట్ వాహనాలు, పాఠశాల బస్సులను తాత్కాలికంగా ప్రయాణికుల కోసం వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో కొన్ని బస్సులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. మేము మార్చి 13 నాడు మేనేజ్మెంట్కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లేబర్ కమిషనర్ గారు కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మార్చి 13 నాడు సమ్మె నోటీస్ ఇస్తే మాకు సమ్మె చేయడానికి నోటీస్ ఇచ్చిన తర్వాత 42 రోజుల టైం ఉంటుంది. 42 రోజులలో ఎప్పుడైనా సమ్మె చేయొచ్చు. 14 రోజుల తర్వాత 42 రోజుల లోపు. అయితే మేము 42 రోజులు టైం ఇచ్చినప్పటికీ అటు కార్మిక కమిషనర్ మా కన్సల్టేషన్ మీటింగ్కి 2 సార్లు మీటింగ్కి పిలవడం జరిగింది. పోయిన నెల 25 తారీఖు, మొన్న 9 తారీఖున, 13 తారీఖున పిలిచి మరి కన్సల్టేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి కన్సల్టేషన్ మీటింగ్కి యాజమాన్యం ఒక్కరు కూడా రాలేదు. 2 సార్లు కూడా ఆబ్సెంట్ అయ్యారు. అంటే యాజమాన్యానికి ఆర్టీసీ ఉద్యోగులపైన ఏమాత్రం కూడా వాళ్ళకి సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశం లేదని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కన్సల్టేషన్ మీటింగ్ క్లోజ్ చేసుకొని మరి ఈరోజు 22వ తారీఖు నాడు సమ్మెకి వెళ్తున్న టైంలో మరి నిన్న గవర్నమెంట్ చర్చలకని పిలిచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లో సారాంశం ఏంటంటే 3 ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఆర్టీసీ ఎండీని ఒక కమిటీగా చేస్తున్నాం. ఆ కమిటీతో చర్చించేసి మీ సమస్యలను మేము త్వరలో పరిష్కరిస్తాం, మాకు 4 వారాల గడువు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. 50,000 మంది పనిచేసినప్పుడు రోజుకి 30 లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి ఆర్టీసీ బస్సులు ఇలా 38,000 మందితోటే 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంది. అంటే ఒక్కొక్క సర్వీస్ మీద మీరు ఎన్ని కిలోమీటర్లు పెంచారు, ఎన్ని గంటలు పెంచారు, ఎంత పనిభారం పెంచింది. ఇవాళ ఈ పరిస్థితులను చూసి ఇవాళ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ లేవని చెప్పి అధికారులు కూడా ఇష్టానుసారంగా కిలోమీటర్లు పెంచారు, పని గంటలు పెంచి ఇబ్బంది పెట్టడం వల్లనే ఇవాళ కార్మికులు కసితోటి ఇవాళ సమ్మెకు రావడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వానికి ఇప్పటికైనా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీలని తక్షణం మీరు నెరవేర్చి సమ్మెను విరమింపజేసేది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు సమ్మెను విరమింపజేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మీ తర్వాత తెలియదు.